నమస్తే అండి. నా పేరు చావా రామకృష్ణ. మాది మధిర మండలం, మల్లవరం, ఖమ్మం డిస్టిక్. నేను రెడ్ ఆర్ట్ ప్లస్ గత 2-3 సంవత్సరాల నుంచి వేస్తూనే ఉన్నాను. దిగుబడి బాగానే వస్తుంది. పోయిన సంవత్సరం కూడా 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం కూడా 30 వరకు వస్తుందని అంచనాలో ఉన్నాం మేము కూడా. ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ రకం. 3 సంవత్సరాల నుంచి నేను ఇదే వెరైటీ వేస్తున్నా, ఇదే చేను వేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి కూడా నాకు లీడు బాగానే వస్తుంది. 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మీరు ఎన్ని ఎకరాలు వేసారు సార్? మేము మొత్తం 8 ఎకరాలు వేసాము. 8 ఎకరాలు వేసారు. ఓకే. ఈ వెరైటీ ఎట్లా సార్? ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఈ వెరైటీ చిక్కదనంగా, కాపు చిక్కదనంగా ఉంది, మంచిగా దిగుబడి బాగా వస్తుంది. వెయిట్ కూడా పర్లేదు, అన్నిటి మీద వెయిట్ బాగా వస్తుంది అనుకుంటున్నాం. వెయిట్ మనకి ఎస్ఎస్ని వాటి మీద కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది కొంచెం. ఈరోజు డేటు 9/2/2020 సంవత్సరం సార్ ఇది. ఇప్పుడున్న పరిస్థితిలో సార్, ఇప్పుడు ఈ సంవత్సరం మరి నల్లి ఉధృతి ఒకటి, వైరస్ ఒకటి బాగా తట్టుకుందండి. నల్లి కూడా కొంచెం వాటికి ఈ దృష్టిలో ఉంచుకొని ఈ రకానికి మీకు ఎట్లా అనిపించింది సార్? అవి పర్లేదండి. వేరే వెరైటీ మీద పోల్చుకుంటే మనం మొత్తం పెద్ద వెరైటీలే పెట్టాము. అన్ని వెరైటీల మీద కూడా ఇది కొంచెం ప్లస్ అనిపించింది మాకు. ఇప్పుడు రెడ్ ఆర్ట్ ప్లస్, రెడ్ ఆర్ట్ 2, ఇది కూడా రెడ్ ఆర్ట్ 2 కూడా బాగానే ఉన్నాయి. అది కూడా వేసారు కదా మీరు? సార్ రైతు సోదరులకి మీ ద్వారా ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారండి? ఎవరైనా విత్తనం పెట్టుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. 25 నుంచి 30 క్వింటాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇది 30 క్వింటాల వరకు అయితే వస్తుంది. విత్తనం ప్రతి సంవత్సరం నేను వేస్తున్నాను. ఇదే చేను వేసా, పోయిన సంవత్సరం కూడా 30 క్వింటాలు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే విత్తనం రెడ్ ఆర్ట్ ప్లస్ వేసారు. రెడ్ ఆర్ట్ ప్లస్ వేసారు సార్. థ్యాంక్ యూ సార్ మచ్. ఓకే.